చేస్తున్న కామెంట్స్ ఈ ఒక నెల రోజుల కాలంలోనే 40 లక్షల టన్నుల ఇసుకని మాయం చేశారు టీడీపీ వాళ్ళు అనేసి మాట్లాడుతున్నారు. దీని గురించి మీరేం చెప్తారు? ఏం మాయం లేదండి, అది అంతా ఉట్టి చెడు ప్రచారం చేస్తున్నారు వైసీపీ నాయకులు చెప్పటానికి. ఇది ఏం లేకుండా ఇప్పుడు ఏదైనా అధికారం వచ్చిన కొత్త లోపల దాని సెటిల్మెంట్స్ ఉంటాయి. కొద్దిగా దాని పాలసీ మ్యాటర్ గవర్నమెంట్ ప్రిపేర్ చేస్తుంది, అంతేగాని ఉసుకే వాళ్ళు ఏదో చేస్తున్నారని మనం చేయటం కాదు కదా. ఇప్పుడు నిన్నగా ఒక 4 రోజుల క్రితము చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ ఉసుక అనేసి డిక్లేర్ చేశాడు, అయిపోయింది. దాని మైలేజీని బట్టి రేట్ ఫిక్స్ చేస్తారు. ఇప్పుడు అక్కడ లోడింగ్కి ప్రొక్లైన్ లేదా లేబర్ ఛార్జీ, కాకపోతే ఇప్పుడు అక్కడ నుండి 10 కిలోమీటర్స్కి ఎంత, 20 కిలోమీటర్స్కి ఎంత, అట్లా మైలేజీ పెరిగినా కొద్దిగా రేటు పెరుగుతుంటుంది. దేనికి? ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్. ఉసుక అక్కడ ఫ్రీయే, లోడింగ్ ఖర్చులు రాయల్టీ ఇవ్వాలి కదా. మరి ఏది లోడింగ్ ఖర్చులకి కానీ ట్రాన్స్పోర్టేషన్కి కానీ ఊరికొచ్చి మనం ఉన్న 100 కిలోమీటర్ డిస్టెన్స్ లోపల ఊరికొచ్చి ఇయ్యరు కదా ఉసుక వాళ్ళు గవర్నమెంట్. కనీసం మనం తోలుకోవాలంటే ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది కదా. కాబట్టి మనకి వీళ్ళు చెడు ప్రచారం అసలు వాళ్ళు ఏందో, మరి వాళ్ళ పార్టీ ఏందో, వాళ్ళ సిద్ధాంతం ఏందో నోరు తెరిస్తే అబద్ధాలు ఆడుతున్నారండి. మీరు చూస్తున్నారు, ఇవాళ కూడా మన పిన్నెల రామకృష్ణారెడ్డి గారు అసలు నేను ఆ బూత్లోకే పోలేదు, నేను పగలగొట్టలేదు అనేసి టీవీలో వార్తలు వింటున్నారు పోలీస్ ఎంక్వైరీలో. ఏందండి ఇంత దుర్మార్గంగా మాట్లాడుతుంటే? అసలు వాళ్ళ ప్రచారం ఏందో, వాళ్ళ పార్టీ ఏందో, అసలు ఆ పార్టీ కుతంత్రాలు, మాయా, మోసం నుండి పుట్టినట్టు అనిపిస్తుంది కానీ అంటే అసలు ప్రజాసేవ కోసం పుట్టిన పార్టీ అనిపిస్తలేదు మాకైతే. అసలు ఎలా సాధ్యం? ఉచిత ఉసుక అనేది సాధ్యం కాని పని. సాధ్యం కాని పని వీళ్ళు ప్రజల దగ్గర డబ్బులు దోచుకోవడానికే ఇవన్నీ చేస్తున్నారు అనేసి వైసీపీ వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు కదా. వాళ్ళకి సాధ్యం కాదండి, మరి వాళ్ళకి జోబులు నింపుకోవాలంటే వాళ్ళకి సాధ్యం కాదు. అది సహజ వనరులు, ఉసుకేం తయారు చేసేది కాదు కదా. ఫ్లడ్ వచ్చినప్పుడు ఉసుక వస్తుంది. సహజ వనరులను ఊరిక పంచుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. దానికి ట్రాన్స్పోర్టేషన్కి కూడా నువ్వు చేసుకోకుండా ఊరికి ఇవ్వాలంటే ఇంటికి ఇవ్వలేం కదా మనం, ఎవరైనా ఇవ్వలేరు. వాళ్ళైనా ఇంకా సహజ వనరులను తీసుకొని అమ్ముకొని వ్యాపారం చేసి వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ మినిస్టర్లు, వాళ్ళ గవర్నమెంట్ డిజిటల్ పేమెంట్స్ చేసుకొని ఎంత దుర్మార్గం చేసి ఎంత సంపద సంపాదించుకున్నారో వాళ్ళు. దానికి లెక్కలు లేవు, పత్రం లేదు, ఏమీ లేదు. సహజ వనరులు గాలి, నీరు, మరి ఇటువంటి అన్ని సహజ వనరులు ఉచితంగా దేవుడు ఇచ్చిన సహజ వనరులు అవి. ఇది భవన నిర్మాణ కార్మికులకు చంద్రబాబు నాయుడు గారు దేవుడు లాంటి సహజ వనరులు ఇస్తున్నాడు. ఎందుకంటే సుమారు మన రాష్ట్రంలో ఒక 25% భవన నిర్మాణ కార్మికులు ఉంటారు. అందులోపల తాపీ పనుడు, రాడ్ బెండింగు, ఎలక్ట్రికల్, మరి వివిధ రకాలటువంటి వృత్తుల లోపల భవన నిర్మాణాలు చేపడుతున్నారు. వాళ్ళకి ఎంతో పని దొరుకుతుంది. అసలు ఈ జగన్ వచ్చినప్పుడు మొదట్లో 2 సంవత్సరాలు అసలు ఉసుకనే ఆపేసి దాని విధానాన్ని ఫిక్స్ చేయకుండా ఎంతో ఇబ్బంది పెట్టాడు. పాప మా భవన నిర్మాణ కార్మికులు ఎంతోమంది ఉసుక లేదని ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. మనం రోజు టీవీలలో చూసాము. ఓకే సార్, ఫైనల్గా ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రజలకి సుదీర్ఘమైన పరిపాలన అందదు అనేసి వాళ్ళు అంటున్నారు. అందుతున్న నమ్మకం మీలో ఉందంటారా? నాలోనే కాదండి, రాష్ట్ర ప్రజానికం మొత్తం కూడా సుదీర్ఘమైన పరిపాలన చంద్రబాబు నాయుడు గారు అందిస్తాడు. కాబట్టి ఆయనకి అత్యంత మెజార్టీ సీట్లు ఇచ్చిందే కాకుండా ఆయన ఒక విజనరీ లీడర్ అనేసి ప్రపంచ దేశాల నుండి కొన్ని లక్షల ఖర్చు పెట్టుకొనేసి వచ్చి ఓటు వేసి పోయారు. హైదరాబాద్ నుండి సుమారు దగ్గర ఎంతోమంది హైదరాబాద్ నుండి వచ్చి గురజాల నియోజకవర్గానికి ఓటు వేసి కసితో వచ్చారు. ఇక్కడ ఓటు వేసి పోవాలనేసి చంద్రబాబు నాయుడు, ఎర్పతినేని శ్రీనివాసరావే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలా, అమరావతిని అభివృద్ధి చేసుకోవాలా, పోలవరం కట్టించుకోవాలా అనే ఒక విజనరీ లీడర్కి మద్దతుగా రాష్ట్ర వ్యాప్త ప్రజానికం అంతా కూడా వచ్చి ఓట్లేసి గెలిపించి ఒక ముళ్ళ కిరీటం పెట్టి వెళ్ళారు మన చంద్రబాబు నాయుడు గారు. ఆయన దాన్ని మన
రాష్ట్రానికి స్వర్ణ కిరీటంగా మార్చి చూపిస్తాడనేసి మేము నమ్ముతున్నాము. రాష్ట్ర ప్రజానీకం కూడా నమ్మి ఆయనకి ఓట్లు వేసిందని మేము భావిస్తున్నాము.